హాయ్ గైస్, 2025 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో భాగంగా ఇండియా మరియు న్యూజిలాండ్ జట్లు మార్చి 9వ తేదీన దుబాయ్ వేదికగా తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్ కి సంబంధించిన అనాలిసిస్, టీమ్ కంపారిజన్, ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ ఫైనల్ మ్యాచ్ కి న్యూజిలాండ్ ని ఓడించి 3వ ఛాంపియన్ ట్రోఫీ టైటిల్ ని సాధించాలనే పట్టుదలతో మన ఇండియన్ టీం ఉంటే, మరోవైపు న్యూజిలాండ్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో మరోసారి ఇండియాను ఓడించి 2వ టైటిల్ సాధించాలనే పట్టుదలతోంది భయ్య. ఇంకా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే దుబాయ్ పిచెస్ అనేవి అయితే స్లోగా ఉన్నాయి. సో ఇరు జట్ల స్పిన్నర్స్ అయితే ఈ మ్యాచ్ లో కీలకంగా ఉన్నారు. ఇంకా ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అనేది మాక్సిమం 270+ స్కోర్ చేయగలిగితే డిఫెన్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా అలాగే ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే ఓవరాల్ గా 119 మ్యాచ్లు జరగగా అందులో ఇండియన్ టీం 61, న్యూజిలాండ్ 50 మ్యాచ్లు అయితే గెలవడం అయితే జరిగింది. ఇంకా ఛాంపియన్ ట్రోఫీలో హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. అయితే ఐసీసీ నాకౌట్స్ లో ఇండియన్ టీం అయితే న్యూజిలాండ్ టీం ఫుల్ గా డామినేట్ చేస్తుంది. ఇంక ఈ ఫైనల్ మ్యాచ్ గాను ఇరు జట్ల ఒక ప్లేయింగ్ లెవెన్ లో చేంజెస్ చూసుకుంటే మా ఇండియన్ టీం ఈ మ్యాచ్ కి సేమ్ ప్లేయింగ్ లెవెన్ తోనే బరిలో దిగబోతుంది. అలాగే న్యూజిలాండ్ టీం తమ ప్లేయింగ్ లెవెన్ లో ఒక చేంజ్ తో ఈ మ్యాచ్ కు వచ్చే అవకాశం ఉంది. ఇంజరీతో బాధపడుతున్న మ్యాట్ హెన్రీ స్థానంలో ఆల్రౌండర్ నేథన్ స్మిత్ అయితే ప్లేయింగ్ లెవెన్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక టీమ్ అనాలిసిస్ విషయానికి వస్తే ఇండియన్ టీం ఒక బౌలింగ్ యూనిట్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా స్పిన్ డిపార్ట్మెంట్. వరుణ్ చక్రవర్తి 4వ స్పిన్నర్ గా ప్లేయింగ్ లెవెన్ లో యాడ్ అయినప్పటి నుంచి ఇండియన్ టీం ఒక బౌలింగ్ అనేది అయితే స్ట్రాంగ్ అయింది. అలాగే ఇండియన్ టీం ఒక బ్యాట్స్మెన్స్ కూడా మంచి ఫామ్ లో ఉండడం అయితే ఇండియన్ టీం కి అడ్వాంటేజ్ అయితే మారుతుంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ నుంచి మంచిగా స్కోర్ వస్తే ఈ మ్యాచ్ ఈజీ గెలిచే అవకాశం ఉంటుంది. మరోవైపు న్యూజిలాండ్ బౌలింగ్ యూనిట్ కూడా అంత స్ట్రాంగ్ అయితే ఉంది. ఇంకా న్యూజిలాండ్ టీం ఒక బ్యాటింగ్ గురించి చెప్పుకోని అవసరం లేదు. ఇంకా ఈ ఫైనల్ మ్యాచ్ అనేది 2 స్ట్రాంగ్ టీమ్స్ మధ్య జరగబోతుంది కాబట్టి ఏ టీం అయితే ఆల్ డిపార్ట్మెంట్స్ లో మంచిగా రాణించగలదో ఆ టీం ఫైనల్ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.